నమస్కారం. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ పంచాంగం. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో వైకుంఠ ఏకాదశి శుభముహూర్తం. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు, ఏకాదశి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఉపవాసం జాగారం ఎప్పుడు చేయాలి, ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వైకుంఠ ఏకాదశి విశిష్టత చెప్పుకుందాం. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది, తప్పకుండా లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభముహూర్తాన విష్ణుమంత్ర జపం ఎంతో పుణ్యం. ఈరోజు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. ఈ రోజుకున్న ప్రాముఖ్యతను, శుభముహూర్తమును, సమయాలను తెలుసుకుందాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని భక్తుల నమ్మకం. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం వద్ద భక్తులు వేకువజాము నుంచే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజున విష్ణు భక్తులు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటు ఏకాదశి అని పేరుతో పిలుస్తారు. అందుకే ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగి ఉందని చెబుతారు పెద్దలు. హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంది. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా పవిత్రమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, పారాయణాలు ఉంటాయి. భక్తులు ఉపవాసం జాగరణ ఆచరిస్తారు. అనంతరం భగవంతుడి సన్నిధిలో జపం, ధ్యానం చేస్తారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, తిరుపతిలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశి మంత్రం. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠిస్తూ జపం చేయాలి. విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ విష్ణుమూర్తిని మంత్రంతో ధ్యానించాలి. వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువుకు పూజ చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున వైకుంఠ ద్వారం, శ్రీ మహావిష్ణువు అంతఃపుర ద్వారం తెరుచుకుంటుంది. ఈ పవిత్రమైన శ్రీ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేంచేసియున్న శ్రీమన్నారాయణుని ఎవరైతే సేవిస్తారో వారు పునర్జన్మ లేనివారై దుర్లభమైన పరమపదాన్ని పొందుతారని శ్రీ పంచరాత్ర ఆగమశాస్త్రం బోధిస్తుంది. మరి ఈ సంవత్సరం శోభకృత్నామ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి 2 రోజులు వచ్చింది. మరి అలాంటిటప్పుడు వైకుంఠ ఏకాదశి ఏ రోజు చేసుకోవాలి, ఉత్తర ద్వార దర్శనం ఏ రోజు చేసుకోవాలి, సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి తిథి 2 రోజులు ఉండటంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన టైమింగ్స్పై కొంత గందరగోళం ఉంది. అయితే ఏకాదశి తిథి సమయాలు గమనిస్తే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన సమయంపై క్లారిటీ వచ్చేస్తుంది. డిసెంబర్ 22 శుక్రవారం రోజు దశమి తిథి ఉదయం 8:17 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమయ్యింది. డిసెంబర్ 23 శనివారం రోజు ఏకాదశి తిథి ఉదయం 7:12 వరకు ఉంది. వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23 శనివారం వచ్చింది. ఆ రోజు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఏకాదశి గడియలు దాటకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం. లేదంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు.
అంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రం, డిసెంబర్ 23 శనివారం ఉదయం 7 గంటల 12 నిమిషాలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు మాత్రం డిసెంబర్ 23 శనివారమే నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఏమి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే ఈ ఏకాదశిని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంతా పగలు అని చెబుతారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసింది అని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. మరి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.